హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న వైసీపీ పార్టీ యువత పోర్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమం సక్సెస్. ఇటు కార్యక్రమం సక్సెస్ అవుతూ ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఒక పండగలాగా జరుపుకున్నటువంటి క్రమంలో ఇటు వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మరి వ్యవసాయం మాత్రమే చేస్తాను, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడానని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి నిన్న కొన్ని విషయాలు మాట్లాడి మొత్తం పాలిటిక్సే మాట్లాడడం జరిగింది. అది కూడా జగన్ గారికి సంబంధించి నిన్న మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏమంటారంటే నా మనసు విరిగింది అన్నారు. నా మనసు విరిగింది, నేను గర్వాపాసి ఉండదని చెప్పి ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు. మనసు విరిగిందా మనసు మారిందా అనే దానికి ఆయనకి తెలియాలి. మనసు విరిగి బయటికి వెళ్ళారా, మనసు విరిగి ఈ మాట మాట్లాడుతున్నారు, లేదా మనసు మార్చారా మారిందా అనేటువంటిది ఆయనకి తెలియాలి ఆ విషయం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పొలిటికల్ కెరియర్కి ఫుల్ స్టాప్ పడే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. చాలా క్లియర్గా నాకు అర్థమైన, నా అభిప్రాయం ఇది, నాకు అర్థమైనటువంటిది అదే. తెర వెనుక చాలా జరుగుతుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఇది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక ఆయన నిన్న ఏం చెప్పుకుంటూ వచ్చారు, జగన్ గారి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వింటారు అని చెప్పి ఆయన చెప్పారు. అసలు లేనటువంటి కోటరీని వీళ్ళు సృష్టించారు. ఎక్కడ కోటరీ ఉందనేది నాకైతే అర్థం కాలేదు. మరి ఎక్కడుంది కోటరీ? నాకు తెలిసి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి తరచుగా చెప్తూ ఉంటారు కొంతమంది వైసీపీ పార్టీలో కూడా. అంటే అది కూడా ఓడిపోయిన తర్వాత చెప్పారు, మొన్న ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా జగన్ గారికి చెప్పడం, జగన్ గారిని కలవనీయకుండా చేశారనేటువంటి ఒక అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. కానీ వీళ్ళు ఏమంటారంటే కోటరీ ఉంది అని చెప్తారు. అండ్ అదేవిధంగా కాకినాడ సీపోర్టుకి సంబంధించి లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి, జగన్ గారినే టార్గెట్ చేసినట్టుగానే ఉంది అది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళకు ఒక పెద్ద అస్త్రం ఇచ్చాడు విజయసాయి రెడ్డి. ఎవరికి? కూటమి పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరికీ ఒక అస్త్రం ఇచ్చారు. ఈరోజు మీరు వాళ్ళ పత్రికలు వాళ్ళ మీడియా అన్నీ చూస్తే కనుక చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే ఇక్కడ విక్రాంత్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. విక్రాంత్ రెడ్డి ఎవరు? వైవి సుబ్బారెడ్డి కుమారుడు. దీంట్లో కాకినాడ పోటీకి లింక్ చేస్తూ నా పేరు వద్దన్న కూడా సివి రావుతో ఎవరితో చెప్పించారు, నాకు ఆయన వేరే బంధు ద్వారా నాకు తెలిసింది. అంటే ఇక్కడ అవినీతికి సంబంధించి నాకేం సంబంధం లేదు, నా పేరు కావాలని ఇరికించారని చెప్పి ఆయన చెప్తూ విక్రాంత్ రెడ్డికి వైఎస్ జగన్ గారికి లింకు కలిపారని ఆయన మాటలు బట్టి అదే అర్థమవుతుంది. అంటే విక్రాంత్ రెడ్డి కనుక అవినీతి చేస్తే ఆ అవినీతి సొమ్ము ఎక్కడికి పోతుంది? ఎవరు అండదండలతో చేస్తున్నారు? జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆయన బంధువు పైగా విక్రాంత్ రెడ్డి. కాబట్టి ఈ అవినీతి సొమ్ము అంతా జగన్మోహన్ రెడ్డికే పోతుంది, జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అన్నది ఒక పాయింట్ ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇది లిక్కర్కి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయనను కూడా జగన్మోహన్ రెడ్డి బంధువుగానే కలిపారు వీళ్ళు. నిజంగా బంధువో లేదో మనకైతే తెలియదు, కానీ ఈ వ్యవహారం అన్నిటికి సంబంధించి కూడా ఒక లింక్ ఉంటుంది. ఆ మద్యం షాపులు ఎవరైతే మద్యం తీసుకొస్తారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు ముడతాయి, కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్లు వేరు వాళ్ళకు చేరి అది మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది. అంటే ఈ రెండిట్లో కూడా అసలైన బాసు జగన్మోహన్ రెడ్డే. అంటే నాకేం సంబంధం లేదు, ఈ వ్యవహారాలంటూ నాకేం సంబంధం లేదు. మొత్తం వీళ్ళు ఏ తప్పులు చేసినా, ఏ అవినీతి ఉన్నా కూడా కాకినాడ సీపోర్ట్కి సంబంధించి కానీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు కూటమి ఏం చేస్తుంది? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి కూటమిది? ఖచ్చితంగా వీటికి సంబంధించి ఇప్పటికే సిఐడి విచారణ చేశారు లిక్కర్కి సంబంధించి. ఈ విచారణ చేపడుతున్నాం, అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఎవరైతే మధ్యలో లింక్ ఉన్నారో వాళ్ళని, ఆ తర్వాత ఎవరైతే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు కదా వాళ్ళని, ఆ తర్వాత అది జగన్ దగ్గరికి వెళ్తుందనమాట. సో ఈ రకంగా మొత్తం ఆ పార్టీలో బలమైనటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని దెబ్బ కొట్టాలి, అంటే జగన్ గారిని ఈ కేసులో అరెస్ట్ చేసి లోపటేయాలనేటువంటి ఒక ప్లాన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. జగన్ గారికి కావాల్సిన వాళ్ళు అందరినీ ఇరికించి వైసీపీ పార్టీ లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇదంతా చేస్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి మాత్రం బయటపడాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవన్నీ మాట్లాడినట్టుగా అప్రూవల్గా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జగన్ గారికి సంబంధించిన ప్రతి దాంట్లో విజయసాయి రెడ్డి A2గా ఉన్నాడు ఇంతకుముందు ఉన్న కేసులో. ఆ కేసులో ఇప్పుడే విచారణ జరిగేటువంటి పరిస్థితి లేదు, దాంట్లో శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఏం కనిపించడం లేదు. కాబట్టి వేరే రూట్లో వెళ్తున్నారు వీళ్ళు ఇట్లాంటివన్నీ ఈ కేసులు తీసుకొచ్చి. ఇప్పుడు దేంట్లోనే సరే ఇప్పుడు మీరు కనుక అప్రూవల్గా మారితే మీ పైన ఉన్నటువంటి కేసులు కానీ, గతంలో ఉన్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా ఏముండవు. ఇప్పుడు మీ పైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కానీ, ఈ సిఐడి విచారణ పిలుస్తుంది ఇట్లాంటి విచారణలు కానీ ఏవి మీకు సంబంధించి ఉండవు. మీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి విజయసాయి రెడ్డికి ఒక హామీ వచ్చిన తర్వాతనే ఈయన మనసు మార్చుకొని వెళ్ళాడు తప్పితే ఇక్కడ మనసు విరిగి వెళ్ళలేదనేటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
ఫైనల్గా వీళ్ళు చేయదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని అడ్డు తొలగించుకున్నాలనేటువంటి ఒక పెద్ద ప్లాన్ వేసినట్టుగా ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది. మరి వీళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లీడర్లను నమ్ముకోలేదు, ప్రజలనే నమ్ముకున్నాడు, కార్యకర్తలను నమ్ముకున్నాడు. కాబట్టి కార్యకర్తల్ని ప్రజల్ని నమ్ముకున్నటువంటి పార్టీ కానీ లీడర్లు కానీ వాళ్ళను రాజకీయంగా వాళ్ళకి పులి స్టాప్ పెట్టాలనుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టమైనటువంటి పని. ఒక ఆంధ్రప్రదేశ్లోని కాదు, ఎక్కడైనా సరే ప్రజలని నమ్ముకున్నాడు, ప్రజల సపోర్ట్ ఉన్నాడు, కార్యకర్తల సపోర్ట్ ఉన్నాడు, కార్యకర్తలు నమ్ముకున్నాడు, ఎవరు కూడా చెడిపోయినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని దూరం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇక్కడ జగన్ లీడర్లు నమ్ముకోలేదు కాబట్టి మరి ఆ పార్టీకి పులి స్టాప్ పెట్టేటువంటి వీళ్ళ కుట్రలు ఫలిస్తాయా లేదన్నది భవిష్యత్తులో తేలుతుంది, కాలమే సమాధానం చెప్తుంది. సో మొత్తానికైతే విజయసాయిరెడ్డి వ్యవసాయం చేస్తా అని చెప్పి వేరే వాళ్ళకైతే సాయం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది నా అభిప్రాయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నిజంగానే విజయసాయిరెడ్డి మనసు విరిగిపోయారా, మనసు మారిపోయారా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.